See here, all of you. So uniform speed. So uniform speed is nothing but a body moves with uniform speed if it covers equal distances in equal time. ఏదైనా సరే ఒక బాడీ, ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్, ఏదైనా సరే ఒక వెహికల్ ఈక్వల్ టైంలో ఈక్వల్ డిస్టెన్సెస్ని కవర్ చేస్తే దాన్ని యూనిఫామ్ స్పీడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, look at all of you, look at the board. Here a car is there. A car is traveling from A point to B point, which is 20 kilometers. How many kilometers? 20 kilometers. So car is traveling from A point to B point, which is 20 kilometers. Okay, in 1 hour. Again the car is traveling from B to C, okay, which is also 20 kilometers. Again it takes time 1 hour. Again from C to D, which is 20 kilometers, the car is traveling from C to D again in 1 hour. So here what I am saying, what I am conveying you, what I am trying to say you, ఒక కార్ అనేది, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది, ఏదైనా సరే ఒక వెహికల్ అనేది ఈక్వల్ టైంలో ఈక్వల్ డిస్టెన్సెస్ని కవర్ చేస్తే దాన్ని మనం ఏం చెప్తామంటే యూనిఫామ్ స్పీడ్ అంటాం. ఒక ఆబ్జెక్ట్, ఒక బాడీ, ఒక వెహికల్ ఏదైనా సరే ఈక్వల్ టైంలో ఈక్వల్ డిస్టెన్సెస్ని కవర్ చేస్తే దాన్ని మనం యూనిఫామ్ స్పీడ్ అంటాం. ఓకేనా? ఆల్ ఆఫ్ యు అండర్స్టూడ్? ఇస్ దేర్ ఎనీ డౌట్? ఓకే. So here non-uniform speed. A body moves with non-uniform speed or variable speed. Here non-uniform speed and variable speed both are same. Non-uniform speed and variable speed and rendu okate. So a body moves with non-uniform speed or variable speed if it covers unequal distances in equal time or equal distances in unequal time. అంటే ఒక బాడీ నాన్ యూనిఫామ్ స్పీడ్లో ఉందని మనం ఎలా చెప్తామంటే, ఏం అబ్జర్వ్ చేసి చెప్తామంటే, ఫస్ట్ డయాగ్రామ్లో మీకు ఏముంది? అన్ఈక్వల్, ఇఫ్ ఎ బాడీ ట్రావెల్స్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ టైం. అది ఫస్ట్, అది అబ్జర్వ్ చేసి చెప్తాం. రెండోదేంటి? ఇఫ్ ఎ బాడీ ట్రావెల్స్, ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ అన్ఈక్వల్ టైం. ఈ టూ కండిషన్స్ ని మనం అబ్జర్వ్ చేసి ఆ యొక్క వెహికల్ లేదా ఆ యొక్క ఆబ్జెక్ట్ లేదంటే ఆ యొక్క బాడీ నాన్ యూనిఫామ్ స్పీడ్లో ఉందని చెప్తాం. ఒక కార్ ఉంది, లేదంటే ఒక బైక్ ఉంది, ఓకేనా, ఒక అడ్వెంచర్ బైక్ ఉంది, నేను దాన్ని డ్రైవ్ చేస్తున్నా. నేను ఏ అనే ఒక ఊరు నుంచి, ఏ అనే విలేజ్ దగ్గర నుంచి నేను బి అనే విలేజ్కి వచ్చా. సో ఫ్రమ్ ఏ విలేజ్ టు బి విలేజ్ విచ్ ఇస్ 30 kilometers. Again I travel B to C, B village to C village, so which is 10 kilometers. Again I travel from C to D, which is 20 kilometers. So here if you are observing here, మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డిస్టెన్సెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయా, అన్ఈక్వల్ గా ఉన్నాయా? బట్ I travel this all distances in equal time. నేను ఏ అనే విలేజ్ దగ్గర నుంచి బి అనే విలేజ్ దగ్గరికి 1 అవర్లో వచ్చాను. బి అనే విలేజ్ దగ్గర నుంచి సి అనే విలేజ్ దగ్గరికి కూడా 1 అవర్లో వెళ్ళాను. మళ్ళీ సి అనే విలేజ్ దగ్గర నుంచి డి అనే విలేజ్ దగ్గరికి కూడా 1 అవర్లో వెళ్ళాను. 1 అవర్లో వెళ్ళాను. సో మీరు ఇక్కడ టైంని అబ్జర్వ్ చేస్తే టైంలో ఏమన్నా అన్ఈక్వల్ చేంజెస్ ఉన్నాయా, లేకుంటే ఈక్వల్గా ఉందా? టైం అనేది అన్ఈక్వల్గా ఉందా, ఈక్వల్గా ఉందా? సో ఇక్కడ ఒక బాడీ, ఒక వెహికల్, ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ అయ్యేటప్పుడు అన్ఈక్వల్ డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తూ ఈక్వల్ డిస్టెన్సెస్ అంటే ఈక్వల్ టైంలో అన్ఈక్వల్ డిస్టెన్సెస్ని ట్రావెల్ చేస్తే దాన్ని మనము నాన్ యూనిఫామ్ స్పీడ్లో ఉందని చెప్తాం. ఆ బాడీని అది నాన్ యూనిఫామ్ స్పీడ్లో ఉందని చెప్తాం. ఓకేనా? అర్థమైందా? పరిణీతి అర్థమైందా? ఒక బాడీ నాన్ యూనిఫామ్ స్పీడ్లో ఉందని మనం ఇంకొక సిచ్యువేషన్లో ఎలా చెప్తామంటే,
ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నప్పుడు అన్ఈక్వల్ టైం తీసుకున్నప్పుడు అది కూడా నాన్ యూనిఫామ్ స్పీడ్ అని చెప్తాం. ఓకేనా? ఫస్ట్ కండిషన్ మీకు అర్థమైంది. సెకండ్ కండిషన్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ అంటే మళ్ళీ బాబా అన్నాడు. బాబా ఏం చేశాడంటే బైసైకిల్ తీసుకున్నాడు. ఏ అనే కాలనీ నుంచి బి అనే కాలనీకి వెళ్ళాడు, విచ్ ఇస్ 30 కిలోమీటర్స్. మళ్ళీ బి అనే కాలనీ నుంచి సి అనే కాలనీకి వెళ్ళాడు, మళ్ళీ 30 కిలోమీటర్స్ అయింది. సి అనే కాలనీ నుంచి డి అనే కాలనీకి వెళ్ళాడు, మళ్ళీ అది కూడా 30 కిలోమీటర్స్ అయింది. బట్ టైం తీసుకుంటే ఏ నుంచి బికి వెళ్ళడానికి 1 అవర్ తీసుకున్నాడు టైం, మళ్ళీ బి దగ్గర నుంచి సికి చేరుకోవడానికి 2 అవర్స్ తీసుకున్నాడు టైం, మళ్ళీ సి దగ్గర నుంచి డి దగ్గరికి చేరుకోవడానికి 3 అవర్స్ తీసుకున్నాడు టైం. ఓకేనా? మధ్యలో ఆ అబ్బాయి ఏం చేశాడో తెలియదు, ఏమైనా వాటర్ బ్రేక్ ఏమైనా తీసుకున్నాడేమో నాకైతే తెలియదు. ఓకేనా? సో టైం అనేది ఎక్కువగా తీసుకున్నాడు, టైం అనేది ఈక్వల్గా లేదు, అన్ఈక్వల్గా ఉంది. బట్ డిస్టెన్స్ సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక బాడీ ట్రావెల్ చేసినప్పుడు కూడా అది నాన్ యూనిఫామ్ స్పీడ్లో ఉందని మనం చెప్పాలి. అర్థమైందా? ఇఫ్ ఏ బాడీ ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ అన్ఈక్వల్ టైం, ఓకే, దెన్ the body comes under non-uniform speed. Again here, if an object travels unequal distances in equal time, it is also comes under non-uniform speed.